సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ తో ప్రయాణం. ఈ వీడియో ఏంది అనేది మీరు thumbnail లో ఆల్రెడీ చూసే ఉంటారు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ షూటింగ్ లొకేషన్ అయితే కంప్లీట్ కవర్ చేయబోతున్నాము. ఈ లొకేషన్ ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న లూటుకూరు అనే ఒక చిన్న విలేజ్ లో ఉంది. అదైతే మన అమలాపురం నుంచి 14 కిలోమీటర్స్ ఉంది. సో ఇప్పుడు వచ్చేసి నేను హైదరాబాద్ లో ఉన్నా. సో ఈ రోజు నైట్ మనమైతే బస్ బుక్ చేసుకున్నాము. సో అక్కడికైతే వెళ్ళి ఇంకా షూటింగ్ లొకేషన్స్ అట్లనే ఉన్నాయా లేకుంటే తీసేసిరా ఏంది అనేది కంప్లీట్ గా అయితే కవర్ చేద్దాము. నేను తెలుసుకున్నంత వరకు అయితే లొకేషన్స్ అయితే కొన్ని అట్లనే ఉన్నాయి. సో కంప్లీట్ గా కాకపోయినా ఎంతో కొంత అయితే ఖచ్చితంగా కవర్ చేద్దాము. మన బస్ టైమింగ్స్ వచ్చేసి నైట్ 11:30కి స్టార్ట్. కాకపోతే అప్పటికి లైట్ డిమ్ అవుతుందని ముందే ఇంటో అయితే వేసి పెడుతున్నా. ఇంకా ఎవరైనా కొత్తగా వస్తే నా పేరు పవన్. వీడియో ఎండ్ వరకు చూసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎంత మంచి వీడియోస్ చేసినా కూడా ఒక లైక్ చేయరు, ఒక షేర్ చేయరు, కమెంట్స్ పెట్టరు, సబ్స్క్రైబ్ చేసుకోరు. ఏందో భయ్ అసలు. సో ఇట్లా మాట్లాడుకుంటూ పోతూనే ఉంటది. సో ఇదంతా వద్దు కానీ వీడియోలోకి అయితే తొందరగా పోదాము. లెట్స్ గో. అండ్ ఇంకా ప్యాకింగ్ కూడా ఉంది. సో మీకైతే చూపిస్తాను నేను ఏమేమి తీసుకోబోతున్నా అనేది. సో ఇవన్నమాట నేనైతే తీసుకోబోతున్నా. ఒకటి ట్రైప్యాడ్, ఇది హ్యాండ్ ట్రైప్యాడ్, ఇది హార్డ్ డిస్క్. ఒకవేళ ఫోన్ మొత్తం మెమొరీ నిండిపోతే సో ఇందులోకి వేద్దామని. ఇదైతే ఒక మైక్ అండ్ ఒక షర్ట్ పెట్టుకున్నా. వ్లాగ్ చేసేటప్పుడు చేసుకుంటా. యాక్చువల్గా ఫస్ట్ ఈ బ్యాగ్ అనుకున్నా, కాకపోతే అన్ని ఇందులో పట్టట్లేదు, టైట్ అవుతుందని మళ్ళీ ఈ బ్యాగ్లో అయితే చదువుతున్నాను అనమాట. సో అది మ్యాటర్. ఇంకా స్టార్ట్ అయినాక కలుద్దాం. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుంది. స్టార్ట్ అయిదాం అనుకునేసరికి బయట చూడండి సో వర్షం పడుతుంది. సో ఈ వర్షానికి ర్యాపిడో పోవడం కొంచెం కష్టమే. సో అందుకే మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ నుంచి బస్ ఆటో అన్న ఎక్కి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ నుండి వ్లాగ్ స్టార్ట్. వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫైనల్గా స్టార్ట్ అయితే అయినాము. జస్ట్ చిన్న వర్షం అయితే పడుతుంది. ప్రశాంతంగా పోదాం అనుకున్నప్పుడు ఈ వర్షం ఒకటి ఇందులో. సో ఏదేమైనా చేయాల్సిందే, చేస్తాం. సో ఎల్బీఆర్కి అయితే రీచ్ అయినాము. 1670 పిల్లర్ నెంబర్ దగ్గర ఉండమన్నాడు. సో ఇక్కడికే బస్సు వస్తుంది. సో వెయిట్ చేద్దాం ఇక. The next day. A few moments later. సో ఫైనల్గా అమలాపురంలో అయితే దిగేసి రెడీ కూడా అయినాము. అండ్ ఇక్కడే టిఫిన్ చేసి లూటుకూరుకి ఎట్లా వెళ్ళాలి అనేది కనుక్కొని స్టార్ట్ అయిదాము. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ కూడా కొట్టేసేయండి. ఈ వీడియోకి వచ్చేసి 500 లైక్స్ టార్గెట్. సో చూద్దాం. సో ఇక్కడ టిఫిన్ బాగుంటుందని మన వాళ్ళు అయితే సజెస్ట్ చేసారు. వచ్చేసరికి లైన్ కూడా బాగానే ఉంది. 6 వేట్లు 7 వేట్లు 8 వేట్లు 240 కడతాం 10 వేలు 7 3 ఇచ్చేద్దాం. A few moments later. ఓకే. సో అమలాపురం నుండి లూటుకూరు ఎట్లా వెళ్ళాలని ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది. రాజులు కానీ లేకుంటే సకినేటిపల్లి కానీ బస్ అయితే ఎక్కాలి. సో అది ఎక్కి మామిడి కుదురులో అయితే దిగాలంట. సో అక్కడ నుండి ఆటోస్ కానీ ఇంకా వేరే బస్సెస్ కానీ ఉంటాయంట. సకినేటిపల్లి రాజులు 2 బస్సులు వచ్చేసినాయి. మామిడి కుదురు నుంచి లూటుకూరుకి అయితే 100 రూపీస్ తీసుకుంటుండు. షేరింగ్ కూడా ఉండదంట ఇక్కడ, డైరెక్ట్ మాట్లాడుకొని వెళ్ళిపోవడం అంట. సో అక్కడికి వెళ్ళినాక కలుద్దాం. మళ్ళీ రిటర్న్ రావాలంటే సేమా ఇట్లేనా? నాకు సాయంత్రం అయితే. A few moments later. సో గైస్ ఫైనల్ గా విలేజ్ లోకి అయితే వచ్చేసినాము. ఇది వచ్చేసి గ్రామ సచివాలయం అంట. అంటే అన్న వాళ్ళు కూడా మంచిగా మాట్లాడి ఇక్కడ ఫ్రెష్ అవ్వండి, ఎలాంటి ప్రాబ్లం లేదని కూడా చెప్పారు. సో జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ అయినాము. అండ్ విలేజ్ అయితే మస్తు ఉంది, అసలు హైలైట్ ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. అంటే నైటే వర్షం పడ్డట్టు ఉంది. సో ఫుల్ కొబ్బరి చెట్లతోటి ఈ కోనసీమ అందాలు అయితే నేను ఫస్ట్ టైం విజిట్ చేయడము.
సో ఎటు చూసినా ఈ కొబ్బరి చెట్లు పచ్చదనము చాలా బాగా అనిపించింది. సో ఇప్పుడైతే మనం మెయిన్ సెంటర్కి అయితే వెళ్దాము, అంటే షూటింగ్ జరిగిన లొకేషన్కి అయితే వెళ్ళి చూపిస్తా. అసలు చుట్టుపక్కల కూడా మొత్తం ఎవరు లేరు, అన్ని షాప్స్ బంద్ ఉన్నాయి, చాలా లోపలికి ఉంది విలేజ్ కూడా, ఎటువంటి ట్రాన్స్పోర్ట్ కూడా లేదు. సో చూద్దాం, ఫస్ట్ అయితే మనం మెయిన్ సెంటర్ ఎక్కడైతే షూటింగ్ జరిగిందో అక్కడికి వెళ్ళి ఎంత అయితే అంత కవర్ చేసి ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడిపించి ఇంకా తెలుసుకుందాము. సో ఇది చలో, మళ్ళా వర్షం పడేటట్టుంది. సో ముందే ఎంత వీలైతే అంత కవర్ చేయడానికి ట్రై చేద్దాం. మెయిన్గా మనకి మూవీలో చూపించేది అయితే సెలూన్ షాప్ కదా, సో దాని దగ్గరికి వచ్చినాము. ఇదే ఆ సెలూన్ షాప్. సో మరి లోపల ఎట్లుంది, ఏమన్నా ఉన్నాయా అని చూద్దాం లోపలికి వెళ్ళి. సో ఇక్కడికి లాక్ వేస్తున్నారు కానీ నార్మల్గానే ఉంది. సో కంప్లీట్గా ఏం లేదు, మొత్తం డొల్లా, మొత్తం ఇరిగిపోయి ఉన్నాయి ఎక్కడి అక్కడ. సో ఇదే సెట్లో అయితే కంప్లీట్గా హాఫ్ మూవీ అయితే జరిగింది. మన సుహాస్ అన్నతోటి అండ్ హీరో హీరోయిన్ కొన్ని కన్వర్జేషన్స్ కానీ కొన్ని సీన్స్ కానీ చాలా వరకు అయితే ఇందులోనే కవర్ చేసినారు. సో ఇప్పుడైతే చూడొచ్చు, మూవీ తీసి ఒక 5 months అవుతుంది కదా. సో కంప్లీట్గా ఇదైతే వాటర్కి తడిచి మొత్తం ఎక్కడ ఇరిగిపోయి ఖరాబ్ అయితే అయిపోయినాయి అనమాట. మొత్తం ఇరిగిపోయి ఉంది. ఇంకో ఇక్కడ ఏమేమో ఉన్నాయి పురుగులు. సో కొంచెం కష్టం ఇందులో ఉండడం. సో ఇక్కడైతే చూపించడానికి ఏం లేదు, మొత్తం ఇరిగిపోయింది కాబట్టి. సో ఇప్పుడైతే బయటకే పోదాం. సో ఇది ఫ్రంట్ సైడ్ కదా, ఒక్కసారి వెనక సైడ్ కూడా పోయి చూద్దాము. అసలు ఎవరితో అన్న మాట్లాడిపిద్దామన్నా కూడా కంప్లీట్గా వర్షం వల్ల అన్ని క్లోజే ఉన్నాయి. షాప్స్ కూడా చూడొచ్చు మీరు. అటు కూడా కొన్ని మెయిన్ సీన్స్ షూట్ చేసిన లొకేషన్స్ అయితే ఉన్నాయి. సో అవి కూడా కవర్ చేద్దాం. సో కంప్లీట్గా ఇదే వీధిలో అయితే చాలా వరకు సాంగ్స్ కానీ ఫైటింగ్ సీన్స్ కానీ కంప్లీట్గా ఇక్కడనే తీసారనమాట. అంకుల్ ఇక్కడ మూవీ షూటింగ్ జరిగింది కదా, ఇదేనా? వాళ్ళు ఎన్ని రోజులు ఉన్నారు అంకుల్? 30 రోజులు ఇక్కడనే ఉన్నారా? ఇక్కడే కాదు, కొన్నాళ్ళు ఇక్కడ కొన్నాళ్ళు ఇంకో దిక్కు అలా తిరిగి వచ్చారు. అంటే ఈ విలేజ్ లో ఎన్ని రోజులు జరిగింది షూటింగ్? 15 రోజులు 10-15 రోజులు ఇక్కడనే ఉన్నారు. ఇక్కడనే ఉండి కంప్లీట్ చేసుకున్నారు. అంటే ఇప్పుడు అక్కడ సెల్ షాప్ సెట్టింగ్ చేసారు కదా, అది వాళ్ళు పెట్టుకున్న డబ్బానా లేకుంటే ఎవరిదో షాపు స్వయంగా వాళ్ళు పెట్టుకున్నారు? అలాగే కట్టుకున్నారు. ఇది కూడా అలాగే కట్టుకున్నారు. ఇవి అన్ని కూడా అదే బ్యాండ్ హౌస్ ఇది. భోజనానికి అమరాపురం వెళ్ళేది, పండుకోవడం ఉండడం మాత్రం మీ ఇంట్లో ఇక్కడే ఉండేదా? అండ్ మూవీలో బ్యాండ్ మేళం ఉండేది కదా, సో అది ఇదే రూమ్ లో అయితే ఉండేది అనమాట. సో కంప్లీట్ గా లాక్ అయితే తీసేసినారు. సో లోపలి పోనీకి అయితే ఏం లేదు. సో ఇక్కడ నుండి అయితే చూసేయండి. అండ్ లోపల కూడా డోర్ లాక్ వేసేసారు. సో ఇదంతా వాళ్ళు కంప్లీట్ గా సెట్ చేసుకున్న సెట్టే అనమాట, ఇల్లేం కాదు అది. అండ్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, ఇదంతా ఇదే లొకేషన్ లో జరిగింది. అండ్ ఇది గుర్తుందా, పాటల పుస్తకాలు అమ్ముతారు కదా, సో అదే ఈ షాప్ అన్నమాట. అండ్ ఇక్కడ నుండే హీరోయిన్ వెళ్ళి హీరోకి లెటర్ ఇస్తుంది కదా, లవ్ లెటర్. సో ఇదే ప్లేస్ లో సీన్ అయితే తీసారు అనమాట. సో అంకుల్ కూడా చాలా బాగా మాట్లాడిండు. వాళ్ళ ఇంట్లోనే హీరో హీరోయిన్ వాళ్ళైతే స్టే చేసిరంట. అండ్ కొన్ని ఎక్విప్మెంట్స్ కానీ సినిమాకి సంబంధించిన ఐటమ్స్ కూడా వాళ్ళ ఇంట్లోనే పెట్టారు అనమాట. ఇక్కడే విలన్ వాళ్ళ తమ్ముడికి ఉన్న మన హీరో వాళ్ళ ఫ్రెండ్స్ కి అయితే ఫైటింగ్ సీన్ అయితే కంప్లీట్ గా ఇదే అనమాట. అంటే ఇది హోటల్ లాగా యూజ్ చేసుకున్నారు. ఇక్కడ ఒక పోస్టర్ కూడా ఉంది, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. సో ఇక్కడే ఫైట్ మొత్తం. సీఎం గారు నమస్తే అండి. థ్యాంక్ యూ అండి. చూసిరా మీరు మూవీ? చూసాం. హీరోని చూసిరా? హీరోయిన్ చూసాం. అబ్బా
ఆ. ఈ పాట అది వచ్చేస్తుంది రోజు నా మాట ఇక్కడ ఇదే అవును ఇదే గల్లీ కదా అక్కడ ఇక్కడ మామూలుగా కొంచెం ఎదరా అవునవును చెప్తున్నా అదే చెప్తున్నా ఆ, కానీ ఏంటంటే సేమ్ సింప్లిసిటీ ఆయన సుహాస్ అన్న అప్పుడు ఏంటంటే ఎక్సల్ ఇస్తారు ఇవన్నీ కూడా చూసాం కానీ ఏం జరుగుతుందో తెలియదు ఆ పుట్టి వివరాలేదు అందులో మీరున్నారా అయితే షూటింగ్ అయ్యేటప్పుడు షూటింగ్ జరుగుతున్నప్పుడు వచ్చేస్తున్నాను రోజు షూటింగ్ అని తెలుస్తుంది వచ్చేస్తున్నాను కనబడతారా ఆయన? కానీ ఏం చేస్తున్నారో తెలియట్లేదు ఆ, సినిమాలు చూస్తే ఇలా ఉంటాయి ఆ, సినిమా చూసినప్పుడు ఇలాగ ఉంటాయి అవును ఎక్కడ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మన చుట్టూరు ఉన్నా కూడా సేమ్ ఎవరిని తీయాలో వాళ్ళని తీస్తారు ఆ అవును, కెమెరా అవును. వేరు ఈ కెమెరా అవును అంతే ఇప్పుడు మీరు తీస్తున్నారు మా ఇద్దరు ఇద్దరు పడతారు. కూడా పడతారు. ఇది వేరు అది అవును, వేరు అది వేరు ఆ కెమెరా అవును. అన్ని చూసాను నేను ఉమ్, నేను మామూలుగా ఎక్సెల్ మీద హీరో అటు ఇటు ఇటు ఇక్కడ తిరిగినప్పుడు కూడా ఆ, వెనకాల పరిగెట్టాను కానీ ఆ, నేను పడలేదు పర్లేదు. హిట్ అయింది కదా. హిట్ అయింది బాగా ఆడింది మమ్మల్ని మంచిగా నిజంగా జగన్పేటలో ఒక థియేటర్ లో చాలా రూల్ ఆడింది ఓకే అంకుల్ థ్యాంక్ యూ అండ్ ఇక్కడ లాస్ట్ కి విలన్ ని ఫైట్ తర్వాత బంధిస్తారు అదొక జైల్లో వేసి సో ఇక్కడే అది మొత్తము సో ఇక్కడ ముంగడ కనిపిస్తున్న ప్లేస్ ఉంది కదా సో ఇదే ప్లేస్ లో అయితే హీరో సుహాస్ కి గుండె అయితే కొడతారు అనమాట విలన్ ఇదంతా నైట్ జరిగే ఫైట్ సీన్ మొత్తం ఇక్కడే షూట్ చేశారు సో మీరు బ్యాక్గ్రౌండ్ ఆ షట్టర్స్ చూడొచ్చు ఇక ఇంత దూరం వచ్చినందుకు ఒక మంచి వీడియో వస్తుంది అండ్ వీళ్ళు కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు అండ్ ఒక అన్న అయితే లంచ్ పిలిచిండు కాకపోతే ఎందుకులే పర్లేదు అని చెప్పేసిన సో లంచ్కి అయితే పోలేదు అండ్ ఇంకా ఏమైనా మూవీ లొకేషన్స్ మీకు తెలిస్తే అది కింద కామెంట్ చేయండి దాన్ని బట్టి నేను చేయడానికి ట్రై చేస్తా సో ఇప్పటి వరకు అయితే మెయిన్ సెంటర్ లో షూట్ చేసిన అన్ని లొకేషన్స్ కవర్ చేసినాము ఇప్పుడైతే కొంచెం ముందడికి వెళ్ళాలి ముందడికి వెళ్తే కొన్ని సాంగ్స్ షూట్ చేసిన ప్లేసెస్ అయితే ఉన్నాయి అనమాట సో అవి కూడా చూపిస్తా సో ఇక్కడే చాలా సీన్స్ అయితే షూట్ చేశారనమాట ఒక బెంచ్ ఉంటది ఇక్కడ జగదీష్ అన్న అండ్ సుహాస్ కి కూడా కొన్ని కన్వర్జేషన్ సీన్స్ ఉంటాయి ఇక్కడ ఒకటి స్తంభం ఉంది కదా సో ఇదే స్తంభానికి అయితే వాళ్ళు ఒక టెలిఫోన్ పెట్టి వాడుకున్నారు అనమాట సో ఇక్కడ స్క్రీన్ మీద కూడా మీరు చూడొచ్చు అండ్ ఇక్కడ ఇదే మోస్ట్ ఎమోషనల్ సీన్ సో ఇట్లా హీరోయిన్ వెళ్ళిపోతూ ఉంటుంది సో అక్కడ ఈ కార్నర్ మీరు చూడొచ్చు అక్కడ అద్దం కూడా కనిపిస్తుంది స్క్రీన్లో అండ్ ఇదే ఫ్రేమ్లో ఇక్కడ ముంగట స్క్రీన్ మీద కనిపించే సాంగ్ అయితే షూట్ జరిగింది వెనకాల అంబేద్కర్ స్టాచ్యూ అండ్ ఆ టెంపుల్ అండ్ ఇదంతా చూడొచ్చు మీరు అండ్ ఇది వచ్చేసి లాస్ట్ ఫ్రేమ్ ఇక్కడ టీ స్టాల్ లాగా యూజ్ చేసుకుంటారు కదా సో ఇక్కడే బెంచ్ చేసుకుని టీ స్టాల్ లాగా యూజ్ చేసుకుంటారు అనమాట ఇక్కడ వచ్చేసి జైలు పెడతారు సో ఇప్పుడైతే కొంచెం ముందడికి వెళ్దాము అక్కడ ఒక సాంగ్ అయితే షూట్ చేసారు సో ఇక్కడ కనిపించే ప్లేస్ లోనే ఒక సాంగ్ లో కొన్ని స్టెప్స్ అయితే కంపోజ్ అయితే ఇక్కడే చేసినారు సో ఇక్కడే సుహాస్ అన్న డాన్స్ చేస్తాడు కదా సో ఇదే ఆ ప్లేస్ సో ఇదైతే కంప్లీట్ క్లోజ్ ఉంది ఏం లేదు A few moments later. సో నా వెనకాల ఉంది కదా లొకేషన్ ఇది వచ్చేసి క్లైమాక్స్ ఫైట్ అన్నమాట అంటే విలన్ ని సుహాస్ అన్న కొట్టి లాక్ వెళ్తారు కదా సో ఇదే ఆ లొకేషన్ అన్నమాట సో అటే వెళ్ళి చూద్దాం ఏమున్నారు ఎవరైనా ఉన్నారా మరి మాట్లాడి ట్రై చేద్దాం సో హీరో వాళ్ళ అక్కని చంపినాక విలన్ వాళ్ళు వచ్చి ఇక్కడ సిట్టింగ్ వేసి మందు అవ్వకుండా చిల్ అవుతూ ఉంటారు కదా సో లాస్ట్కి వచ్చి ఇక్కడనే ఫైటింగ్ అవుతూ ఉంటుంది కదా సో కంప్లీట్ గా ఇక్కడనే షూట్ అయితే చేసారు అనమాట ఇక్కడైతే ఎవరు లేరు సో ఇటు వెళ్ళి చూద్దాం ఎవరన్నా ఉన్నారా మరి అని సో మనల్ని అయితే తమ్ముడు వాళ్ళు తీసుకొచ్చారు వాళ్ళు కొంచెం సిగ్గుపడుతున్నారు వీడియోలో కనపడనీకి కాకపోతే థ్యాంక్స్ అయితే చెప్పాలి వాళ్ళు ఖచ్చితంగా ఇది వచ్చేసి మెయిన్ సెంటర్ నుండి ఒక 1.5 కిలోమీటర్స్ ఏమో ఉంది సో వాళ్ళైతే నన్ను బైక్ మీద ఎక్కించుకొని తీసుకొచ్చారు అనమాట సో ఇక్కడైతే ఎవరు లేరు సో ఇంకా చూపించడానికి కూడా ఏం లేదు ఇంకా అది ఒకటే ఫైట్ సీన్ అయితే ఇక్కడ జరిగిందంట అండ్ సో ఇప్పుడైతే వెళ్దాము అక్కడ తమ్ముడు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు సో ఇప్పుడైతే మళ్ళీ మెయిన్ సెంటర్కి వెళ్ళిపోదాం అసలు ఇవ్వలేరు బ్రో ఒక్కరు లేరు అక్కడ
ఊరికో నువ్వు ఇచ్చుకుంటాను నేను చూస్తా. ఓకే. సో అది ఇప్పటి వరకు అయితే మ్యాక్సిమం లొకేషన్స్ అయితే మనం కవర్ చేసినాము. అండ్ ఇంకోటి ఉంది, అది టెంపుల్ పక్కన ఒక షార్ట్ అయితే ఉంటది, సో అది కూడా చూపిస్తా. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 2:20 అవుతుంది. సో అది కూడా ఒక షార్ట్ చూపించేసి అమలాపురంకి అయితే స్టార్ట్ కావాలి. ఈ సీన్ లో అయితే హీరోయిన్ అండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి టెంపుల్కి వస్తారు కదా, సో ఇదే ఆ టెంపుల్. సో ఇక్కడ డ్యాన్స్ స్టెప్. సో ఇక్కడ ఇదే ఫ్రేమ్ లో అయితే ఒక సాంగ్ అయితే షూట్ చేసిరు. ఇక్కడ మీరు చూడొచ్చు ముందర. ఇక్కడ శివాలయము అండ్ బ్యాక్గ్రౌండ్ అంబేద్కర్ స్టాచ్యూ అనిపిస్తుంది. సుహాస్ అన్న లాస్ట్కి విలన్ని కొడదామని ఉరుక్కుంటూ వస్తాడు కదా, సో అది ఇదే దారి. ఎగ్జాక్ట్గా ఇదే ప్లేస్లో అయితే ఈ లాస్ట్ సీన్ అయితే తీసిరంట. సో ఫైనల్గా షూట్ అయితే కంప్లీట్గా కవర్ చేసేసినాము. ఇప్పుడైతే అమలాపురానికి స్టార్ట్ కావాలి. సో ఎవరైనా లిఫ్ట్ ఇస్తారా లేకుంటే ఏమైనా ఆటోస్ మళ్ళీ అవైలబుల్ ఉంటాయో దానికోసం అయితే వెయిట్ చేసినాము. అండ్ అమలాపురం వెళ్ళాక కలుద్దాం. ఇప్పుడు మీ పోయే సెంటర్కి అమలాపురం బస్సులు వస్తాయిగా? ఓకే. హైదరాబాద్ బస్సు బుక్ చేసుకున్నది. సో అది 8 గంటలకు ఉంది అమలాపురం నుండి. హైదరాబాద్ నుండి వచ్చిన నైట్. షూటింగ్ అంటే వీడియోస్ చేస్తూ ఉంటాను నేను అప్పుడప్పుడు. ఇక ఫ్రీ ఉన్నప్పుడు యూట్యూబ్ వీడియోస్ పెడతా, యూట్యూబ్లో పెడతా వీడియోస్. థ్యాంక్ యూ హాయ్. ఫైనల్గా మామూలు కుదురుకైతే వచ్చినాం మళ్ళీ. సో ఇక్కడ నుండి మళ్ళీ అమలాపురం బస్ అయితే ఎక్కాలన్నమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది. అసలు లిఫ్ట్ ఇవ్వడము అన్ఎక్స్పెక్టెడ్, అది అడగంగానే ఎక్కేసి అన్నాడు. సో థ్యాంక్ యూ అంకుల్. A few moments later. సో అమలాపురంలో కూడా దిగేసినాం ఇప్పుడే. సో ఇప్పుడే మనం తినేసి ఇక మన బస్ కోసం అయితే వెయిట్ చేద్దాం. సో ఇప్పుడు టైం వచ్చేసి 7:10 అవుతుంది. ఇంకొక 1 అవర్లో మన బస్ అయితే ఇక్కడికి రాబోతుంది. A few moments later. సో అదే మన బస్సు వచ్చేసింది, ఎక్కడమే లేటు. సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్. కొత్త ఎవరైనా వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాము. సో నేనైతే మార్నింగ్ 6:30 కల్లా హైదరాబాద్ అయితే ఫైనల్గా సేఫ్గా రీచ్ అయిపోయినా. అండ్ ఇంకోటి బ్రో, నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని పోవచ్చుగా. బాయ్.